బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. తీర్పును సోమవారానికి వాయిదా వేస్తూ ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. కనీస అవసరాలు అయిన ఫుడ్ బెడ్ పై సాయంత్రం 4 గంటలకు తీర్పు చెప్తానన్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. దీని మీద కస్టడీ హెల్త్ పిటిషన్ పై ఈ రోజు తీర్పిస్తానని న్యాయమూర్తి చెప్పారు. మనతో న్యాయవాది చిరంజీవి ఉన్నారు. సరే, ఏంటి ఈ రోజు కస్టడీ పిటిషన్ అలాగే హెల్త్ పిటిషన్ అమ్యూనిటీస్ మీద జరిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? కస్టడీ పిటిషన్ మీద జడ్జి గారు మండే ఆర్డర్ చెప్తారన్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అమ్యూనిటీస్ పిటిషన్ ఫర్ ఫుడ్ అండ్ బెడ్, ఇది ఈ రోజున 4 o'clock చెప్తారు. మెడికల్ రిపోర్ట్స్ అన్నీ అడిగారు, జైలు వాళ్ళని కూడా పిలిచారు. దాని మీద 4 o'clock ఇప్పుడు ఆర్డర్ చెప్తారు. సరే, ఏంటి అధికారులు హాజరవట్లేదని కొంత సమాచారం వస్తుంది. ఎంతవరకు వస్తుంది ఇది? సాక్ష్యాధారాలు కానీ అవన్నీ ఇప్పుడు బెయిల్ పిటిషన్, వంశీకి బెయిల్ పిటిషన్ వేస్తే దాంట్లో మా దగ్గర మెటీరియల్ లేదు, మాకు ఇంకా కొంచెం టైం కావాలని ప్రాసిక్యూషన్ వాళ్ళు టైం అడుగుతున్నారు. అది కొంచెం ఇట్ ఇస్ అ ప్యాథటిక్. ఎందుకంటే మరి ఏ సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసినట్టు ఆయన్ని, మరి నీ దగ్గర ఏ మెటీరియల్ ఉంది? ఏ మెటీరియల్ చూసుకొని నువ్వు రాత్రి 8:30 కట్టి వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళి పొద్దున్నే తీసుకొచ్చావు? సో ఇవన్నీ మరి రేపు ఇవన్నీ కూడా ఇంకోలా చెప్పాలంటే ఇది కూడా మరో బెత్వానీ కేసు లాంటిదే, కాదంబరి బెత్వానీ కేసు లాంటిదే. లాస్ట్ మినిట్లో డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఎట్లా చెప్తామని ప్రభుత్వ తరపు న్యాయవాదులు చెప్తున్నట్లుగా మాకు సమాచారం. అవన్నీ మెడికల్ రిపోర్ట్స్ అండి, ఇంకేం లేదు. అవన్నీ సింపుల్, దోస్ ఆర్ ఆల్ సింపుల్ మెడికల్ డాక్యుమెంట్స్. కస్టడీ పిటిషన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కస్టడీ పిటిషన్ ఇస్తే వల్లభనేని వంశీ గారికి ఏమన్నా మరి ఇస్తారేమో తెలియదు. దట్స్ ఆల్సో చూడాలి. A7 A8కి అయితే అసలు మెటీరియల్ లేదు. A7 A8 పాత్రే లేదు. వాళ్ళు ఏదో విశాఖపట్నంలో మేము కలిసాము అన్న మాట తప్ప నథింగ్ వాజ్ దేర్ ఇన్ ద రికార్డ్. సీసీ కెమెరా ఉందా లేదా సార్ వంశీ ఇప్పుడున్న గదిలో, బ్యారెక్లో కానీ గదిలో కానీ? ఇప్పుడు ఎప్పుడైతే కోర్టులో పిటిషన్లు వేసామో ఆ సీసీ కెమెరా, వంశీ గదిలో ఉన్న సీసీ కెమెరాని తీశారు. అంటే మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ వంశీకి సంబంధించినంత వరకు మొత్తం ఈరోజు ఎస్ఎస్టీ కోర్టులో 2 పిటిషన్ల మీద తీర్పిస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగా న్యాయవాదులు కూడా ప్రిపేర్ అయ్యారు. కాకపోతే న్యాయమూర్తి కస్టడీ పిటిషన్ సంబంధించి సోమవారం కానీ లేకపోతే ఈరోజు సాయంత్రం కానీ చెప్పే అవకాశం ఉంటుందంటున్నారు. అట్లాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకి అమ్యూనిటీస్ మీద, అంటే కామన్ ఈ ఫుడ్ కానీ లేకపోతే బెడ్కి సంబంధించి కానీ, వంశీ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు, నడువు నొప్పితో బాధపడుతున్నారు. సో దానికి సంబంధించిన హెల్త్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసామని వంశీ తరపు న్యాయవాది చిరంజీవి అయితే చెప్తున్నారు. సో ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టిన, అంటే కింద పడుకోవడం కష్టం కాబట్టి కింద కూర్చున్న పైకి లెగిసే పరిస్థితులు లేవు కాబట్టి మరింత అనారోగ్యం, మరింత నొప్పి మరింత పెరుగుతుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో ఉంచుకుని 2 అడుగులకి తగ్గకుండా ఒక చెక్క మంచాన్ని ఏర్పాటు చేయాలని వంశీ తరపు న్యాయవాదులు కోరారు. అయితే దీని మీద కూడా సాయంత్రం 4 గంటలకి తీర్పు చెప్తానన్నట్లుగా న్యాయమూర్తి చెప్పినట్లుగా అయితే మనకి సమాచారం ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.